మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న దాదాపు 7-8 గంటల పాటు ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటే ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ఒక వాళ్ళలో నేను కూడా ఒకటి. ఈ కేబినెట్ మీటింగ్ వల్ల అనేక సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పని బలంగా నమ్మిన, కానీ ఆశలు అడియాసలు అయ్యేటట్టుగానే ఒక డ్రామా నిన్న కేబినెట్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దానికి తోడుగా మళ్ళీ ఆ పేపర్లో చూసినాం, భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కేబినెట్ కూడా ఇంత పెద్ద డ్యూరేషన్ లో మీటింగ్ జరిగితే అది వాళ్ళ 2 గంటల నుంచి మళ్ళా కొనసాగుతుంది అని చెప్పింది. మరి కొండను తవ్వి ఎల్కన్ కూడా పట్టలేదు ఏరియా. మన పేపర్లో చూసినటువంటి వార్తల సారాంశం కనుక గమనించినట్టయితే కొండను తవ్వి ఎల్కన్ కూడా పట్టల. కొండంత రాగం తీసేదో పాట పాడినట్టుగా ఉన్నట్టుంది అని చెప్పని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇవాళ రాష్ట్రంలో మహమ్మారి లేక కోవిడ్ కంటే కూడా అత్యంత ప్రమాదకారిగా మారి దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక సమస్య నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి ప్రభుత్వం కేబినెట్ సమావేశాల పేరు మీద ఇవాళ కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని మాత్రం చిత్తశుద్ధి చూపెట్టలేరు. సిగ్గు అని చెప్పని వాళ్ళ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి డ్రామా, దుబ్బాక ఎన్నిక జరుగుతున్నప్పుడు 50,000 ఉద్యోగాలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 50,000 ఉద్యోగాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 50,000 ఉద్యోగాలు, నాగార్జున సాగర్ ఎన్నికలు జరుగుతుంటే 50,000 ఉద్యోగాలు, మళ్ళా కొత్తగా హుజూరాబాద్ ఎన్నిక జరుగుతా ఉంటే మళ్ళీ 50,000 ఉద్యోగాలు. అంటే ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాలు నిండిపోవాలి. కేసీఆర్ గారి మాటలు నిజమైనట్టయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు నిజమైనట్టయితే 2 లక్షలు నిండిపోయి ఉండాలా. కొత్తగా ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ప్రణాళిక చేయాలి. ఇప్పటి వరకు దుబ్బాక నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా నింపలేదు. ప్రజల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో, చదువుకున్న వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు అని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 7 సంవత్సరాల నుండి సిగ్గు లేదు ప్రభుత్వానికి, కనీసం మానవత్వం లేదు ప్రభుత్వానికి, ఇంగితం లేదు ప్రభుత్వానికి. 7 సంవత్సరాల నుంచి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏరాలి. ఎన్ని వేల మందికి వాళ్ళ ఏ పాలైపోయి ఉంటుంది. నేను ఆర్టీఓ కావాలా, డిఎస్పీ కావాలా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావాలా, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలా, రాష్ట్రంలో నా తెలుగుతో నేను సేవలు చేయాలనుకున్నటువంటి ఒక గ్రూప్ 1 సర్వీసెస్ చేయాలనుకున్న వాళ్ళ నోట్లో మన్ను కొట్టే విధంగా 7 సంవత్సరాల్లో ఒక గ్రూప్ 1 సర్వీస్ సన్నాసి ప్రభుత్వం ఇది. దీనివల్ల ఎన్ని వేల మంది వాళ్ళ ఇబ్బంది గురవుతున్న విషయాన్ని మీకు ఏమైనా సోయిందా అని చెప్పిన ముఖ్యమంత్రి గారి అనుమతి లేనటువంటి కేబినెట్ మంత్రులందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక డిఎస్సీ లేదు, ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ లేదు, టీచర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్లు లేవు. ఒక పక్కన ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తారు, టీచర్ రిక్రూట్మెంట్లు చేయరు. మరో పక్కన ప్రైవేట్ స్కూల్స్ విచ్చలబడి వెళ్ళిపోతుంది. కార్పొరేట్ విద్య పేరు మీద ఇవాళ దోపిడీ జరుగుతా ఉంది. ఇవాళ ఆ దోపిడీకి మంత వాడేటట్టుగా, ప్రోత్సాహం ఇచ్చేటట్టుగా ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి. అటు విద్యను నాశనం, నర్సులు లేక, డాక్టర్లు లేక, పారామెడికల్ స్టాఫ్ లేక, ఆసుపత్రుల్లో బెడ్లు లేక, రకరకాల వ్యక్తుల్లో ఇవాళ వైద్య నాశనం, విద్యా నాశనం, వైద్య నాశనం, సర్వనాశనం అయిపోయి ఎవరు శవాల మీద ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు, ప్రజల యొక్క బాధల మీద రాజ్యం వెళ్తున్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ హుజూరాబాద్ ఎన్నిక కోసం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులు కాగానే ముఖ్యంగా చేపట్టనున్నటువంటి ఒక ప్రజా ఉద్యమాలలో భాగంగా నిరుద్యోగ సమస్య మీద కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పగానే మళ్ళా కొత్త డ్రామా మొదలుపెట్టి కేబినెట్ లో 7-8 గంటల పాటు నిన్న చర్చ, మళ్ళా కూడా ఇవాళ చర్చ చేస్తామని చెప్పారు. మరి ఇంత చేసి ఏం పీకిండ్రు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఏం నిర్ణయాలు
మేము 3,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటే 3,16 ఇస్తామని చెప్పని 16 ఇస్తామని చెప్పని మాట చెప్పింది కదా. ఏమైనా డబ్బులు ఎందుకు నిరుద్యోగం ఇవ్వట్లేరు? 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీలో ఏది నిరుద్యోగం కోసం కాదా 10 లక్షల పైగా మీరు తక్కువ క్యాంపెయిన్ చేసినప్పటికీ కూడా 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కోసం దాదాపు 20-30 లక్షల మంది చేసుకున్నారు. అంటే దాదాపు ఒక 30-40 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉంటే మీరు నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తా అంటే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదే, ప్రాణం ధరిస్తలేదే. పిట్టల లెక్క నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మొన్న 2 రోజుల కింద కూడా ఒక నిరుద్యోగ యువకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు, విద్యార్థి ఉద్యమకారుడు. ఈ సాడిజం ఏంటి? వాగ్దానం చేసి అమలు చేయకపోవడంలో అంతర్యం ఏంటి? సగకాలం అయిపోయింది టర్మ్, సగకాలం అయిపోయిన తర్వాత కూడా నిరుద్యోగం ఇవ్వట్లేమంటే విద్యార్థుల పట్ల, విశ్వవిద్యాలయాలు చదువుకున్న వాళ్ళ పట్ల మీకున్నటువంటి ఒక తూరణాభావం, అలసత్వం, నిర్లక్ష్యం అంటే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవా అంటే ధనిక రాష్ట్రం అని మాట్లాడతారు. కాళేశ్వరానికి డబ్బులు ఉంటాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి, తద్వారా కమిషన్లు అందుకోవడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. కానీ నిరుద్యోగులకు 3,016 రూపాయలు ఇస్తానటువంటి మాటలు ఎందుకు అమలు చేస్తలేవు? నిన్న క్యాబినెట్ మీటింగ్ పేపర్లో చూసి టుడే నిరుద్యోగ వృత్తి మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ లో చర్చ అయింది అని చెప్పి విన్నారా? కాదా? అంటే శ్రద్ధ లేదు, ధ్యాస లేదు, సోయి లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ, గల్లా బట్టి అడగండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నిరుద్యోగ యువకులారా, విశ్వవిద్యాలయం ఉన్నటువంటి యువకులారా, ఎక్కడెక్కడ టీఆర్ఎస్ పార్టీలు కనబడితే అక్కడ గల్లా బట్టి అడగండి. మా నిరుద్యోగం ఏంటి అని చెప్పి అడగండి. ప్రజల వ్యక్తుల స్టాక్స్ తోటి కులుకుతున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమా నిరుద్యోగుల పార్టీ శాపంగా మారిపోయినది. వాళ్ళ మీరు ఎందుకు నిరుద్యోగం ఇవ్వట్లేదు? దాని మీద చర్చ లేదు. 3,600 కోట్లు కావాలి ఒకవేళ 10 లక్షల మందికి ఇవ్వాలంటే. అది కూడా ఇవ్వలేనటువంటి ధైర్యమైన పరిస్థితి ఉన్నారా? చేతి కాకపోతే చెప్పండి, దీపోని మేము ఇస్తామంట కాంగ్రెస్ పార్టీ. మేము 3,000 ఇస్తామని చెప్పని మేము వాగ్దానం చేస్తే మమ్మల్ని చులకన చేస్తూ, అపహాస్యం చేస్తూ 3,016 అని చెప్పని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వట్లేవు అని చెప్పని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాము. కనీసం గైడ్ లైన్స్ ఉన్నాయా ఇప్పటి వరకు? అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వడానికి విధి విధానాలు ఏమైనా రూపొందించినారా? గైడ్ లైన్స్ ఉన్నాయా? ఏమీ లేదు. చట్టం మీద ఇస్తారో ఉన్నట్టుగా ఇవాళ విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. ఏంటంటే ఎన్నికలు రాగానే బీరు పంచాలా, బిర్యానీ పంచాలా, నోట్ల కట్టలు పంచాలా, మిడతల నియోజకవర్గాల మీద పడాలా, ప్రజలను మభ్యపెట్టాలా, ఓట్లేసే యంత్రాలుగా మార్చాలి, ఓట్లు వేసుకోవాలా, గెలిచిపోతాం కాబట్టి మేము ఏం చేసినా చలామణి అవుతుందని చెప్పని మాట్లాడుతున్నారు. ఒక నీచ క్షుద్ర రాజకీయానికి పాల్పడుతూ విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ఇవాళ చెలగాటమాడుతా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. అసలు ఖాళీ ఏమి అని చెప్పని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు కదా, దయచేసి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రగతి భవన్ సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రులకు సంబంధించిన నాయకులు కావచ్చు, మేము కేర్ఫుల్ గా అయినండి. మేము అడుగుతున్నట్టు ప్రతి ప్రశ్న కూడా మీరు క్యాబినెట్ లో చర్చించాలా, సమాధానం చెప్పాలి వాళ్ళ రాత్రికి అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు నిరుద్యోగం ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి, వాళ్ళ రాత్రికి చెప్పాలా? ఇవాళ మీ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత నిరుద్యోగ ప్రతి మీద సమాధానం చెప్పాలా? లేకపోతే గల్లాలు మాట్లాడుతాం ప్రతి పల్లెలో అని చెప్పని హెచ్చరికలు ఇస్తా ఉన్నాం. రెండవది, అసలు మీకు ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉందా ముఖ్యమంత్రి గారు? డూ యూ హ్యావ్ ఎ యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ? 7 సంవత్సరాలు అయిపోయింది. యూత్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ ఉందా? పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ప్రభుత్వంలో కానీ ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలా, ఉద్యోగాల భర్తీ ఎట్లా చేయాలా, పాలసీ ఉందా? లేదు. ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉద్యోగ కల్పన ఎట్లా జరగాల, స్థానిక రిజర్వేషన్ ఎట్లా కలిగియాలా అనే అంశం పట్ల పాలసీ ఉందా? లేదు. శిక్షణ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సరే మీరు ఉద్యోగాలు ఇవ్వరు, గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇవ్వరు, ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు ఇవ్వరు, నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఏదో చిన్న చిన్నగా వ్యాపారం చేసుకొని బతుకుతామంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పాలసీ అయినా ఉందా? అది లేదు. ఈ 3 లేకపోతే ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్, నువ్వు ఉద్యోగం ఇవ్వకు, లోన్ ఇవ్వకయా, కనీసం నాకు శిక్షణ ఇయ్యి అని చెప్పని వాళ్ళు 40 లక్షల మంది అడుగుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పాలసీ ఉందా అని చెప్పని
కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకేమనంటే ఎంగిల్ వ్యక్తులు మానేసి చేపలకు ఎరలేసి పట్టుకున్నట్టుగా ఇవాళ ఓట్ల కోసం ఇవాళ పెన్షన్లు రైతు బంధువులు వాడతప్పి ఓట్లు కనుక్కొని ఇవాళ ఒక నియంత్రిత పాలన కొనసాగిస్తూ నిర్లక్ష్య పాలన కొనసాగిస్తూ నిరుద్యోగుల పాలన శాపంగా మారింది కదా అని చెప్పి మేము అడుగుతాము. ఎన్ని ఖాళీలు ప్రభుత్వంలో ఖాళీలు ఎన్ని? ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయండి అని చెప్పి నెత్తి మీద రోడ్ పెట్టుకుని 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒత్తుకుంటా ఉంది. నిరుద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు ఒత్తుకుంటా ఉన్నాయి. ప్రకటించలే. బిస్వాల్ కమిటీ డిసెంబర్ 2020లో చెప్పింది 4,91,304 ఉద్యోగాలు స్టేట్ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా క్యాడర్ స్ట్రెంత్ ఉంటే దాంట్లో సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కేవలం 2,99,696 మంది మాత్రమే. అంటే ఖాళీలు 1,91,607 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. విచ్ మీన్స్ 39% ఆఫ్ ది గవర్నమెంట్ జాబ్స్ ఆర్ వేకెంట్. ఏం పరిపాలన కొనసాగిస్తావా? 39% మంది అంటే దాదాపు 40% ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు పరిపాలన అందిస్తారా? ఎవరి కోసం జిల్లాలు చేసినావు? 33 జిల్లాలను చేసినావు. 6 నెంబర్ వచ్చేటట్టుగా, మీ లక్కీ నెంబర్ వచ్చేటట్టుగా. మరి నీకు లక్కీ కావాలని చెప్పిన ప్రజలకు కూడా లక్కీ కావాలి కదా. నువ్వు కొత్త జిల్లాలు ఏర్పరిచినప్పుడు ఆ కొత్త జిల్లాల వల్ల సుపరిపాలన ఉండాలా, ప్రజలకు పరిపాలన అందుబాటులో రావాలా, గవర్నెన్స్ అనేటువంటిది ఒక యాక్సెసిబుల్ గవర్నెన్స్ ఉండాలా, ఈజీగా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలితాలు అందుకునేటువంటి రీతిలో ఉండాలి. అది ఉందా? ఇవాళ పొలం పై కేటీఆర్ ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా పొలంప ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక జాయింట్ కలెక్టర్ ఉంటాడు, 2 సూపరింటెండెంట్ ఉంటారు, ఇక ఇంకొక 5-6 అసిస్టెంట్ ఉంటారు. అటెండర్లు అందరూ కలిస్తే 20 మంది. 100 మంది ఉండాల్సిన జిల్లా కలెక్టర్ లో ఆఫీస్ లో ఏ జిల్లా కన్నా పోండి వాళ్ళు 15-20 మంది కంటే ఎక్కువ పని చేస్తలేరు. ఏం పరిపాలన అందిస్తున్నావా? ప్రగతి భవన్ మనుషులు ఉంటే సరిపోతుందా? ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? జిల్లా కార్యాలయంలో కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యాలయంలో, కొత్తగా ఏర్పడిన మండల కార్యాలయంలో, కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు లేనివాడు. 2 ప్రమాదాలు దయచేసి మీడియా మిత్రులారా, ప్రజలారా గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఒకటి, ఎక్కడైతే 4,91,000 మంది పనిచేయాలో 10 జిల్లాలకు అక్కడ ఇవాళ కేవలం 2,99,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? ఈ 2,99,000 మంది 4,99,000 మంది 91,000 చేసే పని చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ భుజాల మీద భారం పడతా ఉంది, స్ట్రెస్ గురవుతా ఉన్నారు, శ్రమ దోపిడీకి గురవుతా ఉన్నారు. గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆర్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. రెండవది, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు పరిహారం చేత నానా రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, ఎక్స్‌ప్లాయిటేషన్ గురి అవుతా ఉన్నారు. ఉద్యోగం రాకుండా రోడ్ల మీద ఉండి ఆవగాయలు చేస్తున్న నిరుద్యోగులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎవరి కోసం ఈ పరిపాలన అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఎవరి కోసం ఈ కొత్త జిల్లాలో అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. సిగ్గు ఎక్కువ లేకుండా మేము 1,32,000 ఉద్యోగాలు నింపినామని చెప్పని అంటారు. 1,12,000 ఉద్యోగాలు 2014 వరకు ఖాళీలు. మేము 1,32,000 ఉద్యోగాలు నింపినామని చెప్పుకునేటువంటి ఒక కేటీఆర్ గారు సమాధానం చెప్పండి. ఇవాళ ఎందుకు 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి? నువ్వు నిజంగానే 1,32,000 ఉద్యోగాలు నింపుకుంటే 1,90,000 ఖాళీల సంఖ్య ఎందుకు పెరుగుతుందని చెప్పని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం. బిస్వాల్ కమిటీ చెప్పింది 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని. ఇమీడియట్ గా ఈ ముఖ్యమంత్రి ఆ మొత్తం కమిటీ రిపోర్ట్ లో ఉన్నటువంటి హేతుబద్ధత మీద, సహేతుకత మీద, ఆ ఖాళీని మంచి చేయలేదని చెప్పని రజత్ కుమార్ తోటి, సోమేష్ కుమార్ తోటి, తర్వాత ఆయన రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ తో కమిటీ చేసింది. గుడ్డి కూడా పళ్ళు తోగింది ఆ కమిటీ రోజు. వాయిస్ దట్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ విత్ క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్. ఇవాళ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అని మాట్లాడుతా ఉన్నావు. 2018 కదా, 2018 కదా మీరు 124 GOMS 124 30th August 2018 నాడు GOMS 124 పట్టుకొచ్చినావు. నేను దానికంటే ముందు ఒక మాట అడుగుతాను. నువ్వు 50,000 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నందుకు నాకు అర్థం కాదు. కానీ మీరేదో పెద్ద విచ్చం వేసినట్టు, మేము అంతేదో మీ వేసే ఇంగిలి పెట్టుకులకు ఆశపడి మేము బతుకుతున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా, నువ్వేదో నీ జేబులకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టుగా, నీ జేబులకి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 50,000 ఉద్యోగాల గురించి నిర్మించాలని చేస్తున్నావు. When are you going to recruit the complete 1,91,000 jobs? సిక్కులది ప్రభుత్వానికి. మొన్న కదా ముఖ్యమంత్రి మాట్లాడింది హెల్త్ డిపార్ట్మెంట్ లో 50,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. వాస్తవానికి బిస్వాల్ కమిటీ చెప్పింది మనం హెల్త్ డిపార్ట్మెంట్ లోనే దాదాపు 23,512 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పని హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయని చెప్పని బిస్వాల్ కమిటీ చెప్పింది.
ముఖ్యమంత్రి ఏమన్నాడు? 23,000 కాదు 50,000 ఇస్తానని చెప్పారు. ఏది నర్సులు ఖాళీ ఉన్నాయి, డాక్టర్లు ఖాళీ ఉన్నాయని చెప్పారు. నెత్తి మీద నోరు పెట్టుకొని మేము ఒప్పుకుంటున్న తరుణంలో మేము 23,000 అడుగుతున్నావా? 23,000 అడుగుతున్నాను, 50,000 ఇస్తానని చెప్పారు అన్నాడు. మరి నువ్వు ఇప్పుతాన్న 50,000లో హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఏంటి, మిగతా డిపార్ట్మెంట్ జాబ్స్ ఏంటి అని చెప్పి అడుగుతాను. కూడా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, హోమ్ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ అగ్రిమెంట్లు ఏంటి, ఇన్స్టాల్మెంట్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఏంటి, శాంక్షన్ పోస్ట్, బడ్జెటెడ్ పోస్ట్, ఎవ్రీ ఇయర్ యు ఆర్ అలొకేటింగ్ బడ్జెట్ ఫర్ 4,91,000 జాబ్స్. అన్ని జాబ్స్ ను బడ్జెట్ అలొకేట్ చేసిన తర్వాత ఆ బడ్జెట్ ను వినియోగించుకోకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా, ఉన్న వాళ్ళ మీద పరిమాణం వేసి బయట ఉన్న వాళ్ళ జీవితాలతో తిరగటమనే హక్కు నీకెక్కడ చంద్రశేఖరరావు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చెలగట్టది? నేను ఒక ప్రశ్న మీడియా ముందు దయచేసి కేర్ఫుల్ గా ప్రజలు కూడా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2018లో ఏదైతే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు జిఓఎంఎస్ జోనల్ కు సంబంధించినటువంటి ఏదైతే జియో పట్టుకొచ్చినారో, ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అని చెప్పారు. స్పష్టంగా చెప్పింది. అందులో ప్రజలు కూడా, నిరుద్యోగ విద్యార్థి యువకులు కూడా దయచేసి వినండి. ఇవాళ కొత్త డ్రామా చేస్తా ఉంటారు చంద్రశేఖరరావు గారు. ఏ జిల్లాకి ఎవరు అలొకేట్ చేయాలా, ఏ జోన్కి ఎవరు అలొకేట్ చేయాలా, ఏ డిపార్ట్మెంట్ లో, ఏ జిల్లాలో, ఏ జోన్ లో ఎన్ని ఖాళీ ఉన్నాయనేట్టుగా ఎక్సైజ్ చేయాలని చెప్పి ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. 2018 మీరు జిఓఎంఎస్ 124 ఇచ్చినప్పటి నుండి గుడ్డి గుర్రం పండుగ వెళ్ళినా కట్టి నీకెళ్ళాలనుకుంటా ఉన్నారు. జీవోలో స్పష్టంగా చెప్పింది. ఇది నేను ఇచ్చిన జీవనం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఇచ్చిన జీవో కాదు. సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం 2018 ఇచ్చిన జీవో. ఏం చెప్తా ఉంది? The state government shall within a period of 36 months from the commencement of this order organize classes of posts in the civil services of and classes of civil posts under the state into various local cadres for different parts of the state to the extent and in the manner of period after provided. ఇంకా అట్లా 4th, 4th, 5th ఇది జీవోలో ఉంది. నేను నిరుద్యోగ యువకులందరూ కూడా చదువుకున్న వాళ్ళే కాబట్టి, మేధావులు కాబట్టి ఈ జీవో డౌన్లోడ్ చేయండి. ఈ జీవో కట్టబోయి ముఖాలు వాళ్ళకు కట్టండి టీఆర్ఎస్ పార్టీ. ఏం రానైనా ఈ జీవోలో మీరు 36 నెలల్లో మీరు ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి జిల్లాల వారీగా, తర్వాత జోన్స్ వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా మీరంతా అలొకేట్ చేయాలని చెప్పని 36 నెలల్లో అని చెప్పిన తర్వాత ఎప్పుడుది? ఆగస్ట్ 30th, 2018, 19, 20, 21 మూడేళ్ళు అయిపోయింది. ఏం టీచర్లో చచ్చిపోతున్నాం కదా మేము, ఉద్యోగాలు లేక ముఖాలు పెట్టుకోలేకపోతున్నాం కదా, మా తల్లిదండ్రులకు సమాజంలో తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాం కదా ఉద్యోగాలు లేక. 3 ఏళ్ళు గట్టి వీకిందా? ఏం సమాధానం చెప్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాం. ఒకటి ఇది అయిపోయిందా? ఈ కమిటీలు అయిపోయిందా? ఇంకో డ్రామా 24/3/21 అంటే ఈ సంవత్సరంలో మార్చి 24 తారీఖు నాడు అదైతే అది ఇక్కడ బాయ్ చీఫ్ సెక్రటరీ లెటర్ 24/3/21 నాడు చీఫ్ సెక్రటరీ ఒక లేఖ ఇచ్చింది. ఏమని? డిపార్ట్మెంట్ వైజ్, క్యాడర్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ నాకు వేకెన్సీస్ ఇవ్వాలని చెప్పారు. 2018-124 జీవో ప్రకారంగా 3 ఏళ్లలో డిపార్ట్మెంట్ వేకెన్సీ, జోనల్ అలొకేషన్ ఎవ్రీథింగ్ అయిపోవాలని చెప్పని చెప్పిండు. ఏం మీకల గడి మీకల అక్కడ పడేసిండు. మళ్ళా కనుగొనమ్మా అని చెప్పని 24 మార్చినాడు. మళ్ళీ ఒక లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్ అది ఇచ్చి 3 నెలలు అయిపోయింది. ఏమైందో తెలియదు. మొన్నటి మనం ఫైనాన్స్ సెక్రటరీ అయినట్టుగా రామకృష్ణారావు హెచ్ఆర్డి సెంటర్ లో, హరిచనారెడ్డి హెచ్ఆర్డి సెంటర్ లో అన్ని డిపార్ట్మెంట్లతో మీటింగ్ పెట్టామని చెప్పి పొద్దున్న సాయంత్రం దాకా సాగించి మళ్ళా మేము వేకెన్సీస్ గురించి చేసినామంటారు. హరీష్ రావు కూడా మేము వేకెన్సీస్ మీద రిపోర్ట్ ఇస్తున్నామన్నాడు. ఏం దిగుతారా వీళ్ళందరూ కలిసి నాకు అర్థం కాదు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ప్రజలు నచ్చిపోతున్నారు, విద్యార్థులు నచ్చిపోతున్నారు. ఇక్కడ వైర్ డిలే. ఇది స్పష్టంగా ప్రభుత్వానికి ఉన్న ఒక నిర్లక్ష్యం. నాకు నచ్చింది నేను చేస్తా, నాకు దోషింది నేను చేస్తా, కానీ నీకు కావాల్సింది నేను చేయను. నీకు కావాల్సింది కూడా నాకు దోషినప్పుడు ఇస్తా తప్ప నీకు కావాల్సినప్పుడు నీకు కడుపుబడినప్పుడు ఇవ్వను అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇది ప్రజాస్వామ్యమా? రాచరికమా? తెలంగాణ ఏమైనా ప్రైవేట్ ఎస్టేటా? చదవకుండా ఏమైనా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థడానికి? హౌ కమ్ యూ డివైడ్ ఫర్ దిస్
31 ఫస్ట్ పంపిణీ జీవో ప్రకారంగా ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారంగా 31 జిల్లాలు మళ్ళీ కొత్త రేట్లు యాడ్ చేసినాం అంతే కదా. ఇవాళ రిక్రూట్మెంట్ విషయంలో దేర్ ఆర్ హెచ్ఓడీస్ హెడ్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి, దానికైతే ఏ జోనల్ అలొకేషన్ అవసరం లేదు. సెక్రటరియట్ పోస్టులు ఉన్నాయి, దానికి ఏం అవసరం లేదు. గ్రూప్ వన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. అవన్నీ నోటిఫికేషన్ ఇస్తారు. ఇవాళ సాయంకాలం చెప్తారా ముఖ్యమంత్రి గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నావు, హెచ్ఓడి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నావు, సెక్రటరియట్ లో ఉన్న ఉద్యోగాల ఖాళీ పరిచయ ఉద్యోగాలు చెప్తావా అంటున్నాను మీరు. ఎందుకు చెరగాట మాడుతా ఉన్నారు? అదేదో ఉస్మానియాలో చెప్పులు చూపెట్టారు కాబట్టి ఉస్మానియాతో పాటు అన్ని విశ్వవిద్యాలయాలను ఎండగడతామని చెప్పని మాట్లాడితే మన దాకా విశ్వవిద్యాలయం నాశనం చేస్తే మీరు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్ చేయండి అని చెప్పని వ్యక్తి మీద రోడ్డు పెట్టుకొని వస్తున్నాం, అపాయింట్ చేయలేదు. ఈ మధ్య చేసేది ఇక 3 నెలలు అయినట్టున్నది. ఎప్పుడు భర్తీ చేస్తారా 5 నెలల? నీ పిల్లల్ని పంచుతారా ముఖ్యమంత్రి గారు లేకపోతే కేటీఆర్ గారు, నీ మంత్రులు? ఏ విద్యా సంస్థల్లోనైతే అధ్యాపకులు ఉన్నారో, ఏ విద్యా సంస్థల్లోనైతే బోధనేతర సిబ్బంది ఉండదో ఆ కళాశాలకు కానీ ఆ విద్యా సంస్థలకు కానీ మీ పిల్లలు పంపుతారా? కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ ఉండకపోయినా పర్వాలేదు, ప్రొఫెసర్ ఉండకపోయినా పర్వాలేదు, ఏ సిబ్బంది ఉండకపోయినా పర్వాలేదు, మేము మాత్రం బానిస లెక్కపోయి అక్కడ చదువుకోవాలి, విచ్చగడ లెక్క మీరు ఇచ్చే వ్యక్తుల కోసం ఎదురు చూడాలి. ఏం పరిపాలన? యూనివర్సిటీస్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద సొసైటీ. అటువంటి దాన్ని ఒక విచ్చగాళ్ళ కేంద్రంగా మార్చేసి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎదురు చూసే తయారైన న్యాయమా ముఖ్యమంత్రి గారు? ఈ విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఉద్యమం వచ్చి ఆ విద్యార్థుల బలిదానంతో తెలంగాణ వస్తే ఇవాళ ఆ విద్యార్థుల యొక్క జీవితాలతో తెలంగాణ మాటలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతాము. కేవలం ఎన్నికలలో డబ్బులు పంచాలా, ఓట్లు దండుకోవాలా, అంతేనా? ఇకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 23,512 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిన నేను 50,000 ఉద్యోగాలు ఇస్తాను, నేను సంతోషపడ్డాను. వచ్చింది భయ ముఖ్యమంత్రికి 50,000 ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పి నేను సంతోషపడ్డాను. మళ్ళీ ఏమంటుంది, నిన్న నేను 50,000 ఉద్యోగాలని ఇస్తాను. మరి టీచర్ ఉద్యోగాలు ఏంటి, లెక్చరర్ ఉద్యోగాలు ఏంటి, యూనివర్సిటీలో ఖాళీ ఏంటి, హోమ్ డిపార్ట్మెంట్ ఏంటి, ఇంకా మొత్తం చేయాలంత ఇస్తుంది నా దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి. దాదాపు 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ ఉద్యోగాలు నువ్వు ఎప్పుడు నింపుతావు? నువ్వు అన్న 50,000 ఉద్యోగాలు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు నింపుతావు? ఒకవేళ నింపకపోతే జరగబోయే పరిణామానికి ఎవరు బాధ్యులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మనం చూసినాం, నర్సులు లేక, డాక్టర్ లేక, పిట్టలు లేక చచ్చిపోయింది. 3rd వేవ్ వస్తుంది అంటున్నాం మనం. నువ్వు 50,000 అన్నమాట ప్రకారం అయితే హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు నింపాలి కదా. ఇన్ అడిషన్ టు దట్ హెల్త్ డిపార్ట్మెంట్ 50,000 జాబ్స్ దట్ యు అనౌన్స్ 50,000 ఉద్యోగాలు నింపాలి. ఎందుకు, ఎప్పుడు నింపుతావు, ఎట్లా నింపుతావు, నీ క్యాలెండర్ ఏంటి అని చెప్పి నేను అడుగుతాం. ఇది ఒక కథ. ఇది అయిపోయింది కదా. కొంచెం ప్రొలాంగ్ ప్రెస్ మీట్ ని దయచేసి కేర్ఫుల్ గా అయినండి. ఎందుకంటే ఇది 40 లక్షల మంది జీవితాలకు సంబంధించింది. నిధులు నియామకాలని చెప్పని తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పని ఆవగా ఎదురు చూసి లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడికి వచ్చిన తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ భారతం ఇది. నిరుద్యోగ యువకుడి కన్నీరు అని చెప్పని తెలియజేస్తాం. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మోసం ధగ. ఇప్పటికైనా వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. ఇంకొక మాట మీడియా సోదరులు, ప్రజలు కూడా గమనించాలి. ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇస్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. 4,91,000 ఉద్యోగాలు 10 జిల్లాలో ఉన్నాడు. కానీ ఇవాళ 33 జిల్లాలైనవి, 12,000 పల్లెలైనవి, మండలాలు పెరిగినాయి, రెవెన్యూ డివిజన్లు పెరిగినాయి, కార్పొరేషన్లు పెరిగినాయి, మిషన్ భాగీరథ లాంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లు వచ్చినాయి. ఏం కావాలో ప్రపోజల్ ఏంటో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఎందుకు పెరుగుతలేదు? ఈజీగా ఇంకొక 2-2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు మనసు ఎందుకు లేదు? ముఖ్యమంత్రి గారు కొత్త ఉద్యోగాల కల్పన ఎందుకు చేస్తారు, ఉన్న ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తారని అడుగుతూనే ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరిశాన్ అయితే నేను ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఎంత నిస్సిగ్గుగా బద్దలాడతాను. 15 లక్షల ఉద్యోగాలు నేను టీఎస్ ఐపాస్ ద్వారా ఇచ్చేసినాను. ముఖ్యమంత్రి గారు చెప్పాలని టీవీల ప్లేట్ బ్రేకింగ్, జబర్దస్త్ ప్లేట్ బ్రేకింగ్. 15 లక్షల ఉద్యోగాల భర్తీ టీఎస్ ఐపీఎస్ ద్వారా. వా, చప్పట్లు కొట్టాలంతా, చెవులు పూలు పెట్టుకోవాలి. ఉద్యోగం పేపర్లలో ఫ్రంట్ పేజ్ బ్యాక్ రైటర్ రావాలి. వాస్తవం ఏంటో నేను మీకు చెప్పదలుచుకునే వాళ్ళు చర్చకు రండి. కేటీఆర్ గారు మళ్ళా కూడా చెప్తున్నాడు. ఇవాళ నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అంకెలతో, సంఖ్యలతో, ఆధారాలతో మాట్లాడుతున్నా. చిల్లరగా పట్టుకొచ్చాడు మాట్లాడుతున్నాడు. మేము అప్పుడెప్పుడో మాట్లాడిన 1,32,000 ఉద్యోగాలు పెట్టి కూడా చర్చకు రాగా పారిపోయి ఇవాళ చెప్తా ఉన్నా. టీఎస్ ఐపీఎస్ ఐపాస్ మీద కూడా చర్చకు
You are lying to the people of Telangana and the youth of Telangana, unemployed of Telangana. Adekada TSI ekada sushma ఇది నేను ఐపాస్ సంబంధించి 15/4/2021 నాడు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్లకు అప్లికేషన్ పెట్టుకుంటే నాకు 100 TS ఐపాస్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను సృష్టించిన కాగితం కాదు కేటీఆర్ గారు. ఇది సాక్షాత్తు మీ ప్రభుత్వం, మీరు దానికి మంత్రి, మీ శాఖ కమిషనర్ ఇచ్చినటువంటి నెంబర్ ఇది. మీరే చెప్తున్నారు కదా. మొన్న కూడా మాట్లాడండి, మన మీద ఏదో కేరళ నుంచి ఒక కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ వస్తే కూడా మేము 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇది కూడా ఏదో ఇస్తున్నారని చెప్పిన బద్దలాడు. వాస్తవానికి సోదరులారా, తెలంగాణ సమాజమా, ఎట్లా బద్దలాడుతున్నారో, ఎట్లా మిస్లీడ్ చేస్తున్నారో మీరు దయచేసి డాక్యుమెంట్ ద్వారా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏం చెప్తుంది అంటే కమిషనరేట్ ఏం చెప్పింది, టిఎస్ఐపిఆర్ ఐపాస్ కమిషనర్, టోటల్ ఇండస్ట్రీస్ అప్లైడ్ ఆన్లైన్ 19,486. ఇక ఇళ్ళ పిండి గిన్నెలు ఉన్నాయి, లేకపోతే లేత్ మెషిన్ షాపులు ఉన్నాయి, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. పక్కన పెట్టండి, ఆ డేటా అంతా కూడా ఉంది. ఆ డేటా కూడా ఉంది. ఆ సీడీలో మొత్తం ఏ కంపెనీ అని చెప్పిన మొత్తం సీడీ కూడా ఇచ్చింది మాకు, అన్ని చూసినాం. అడవైన మన కంపెనీ దానికి చెప్పడానికి కూడా సిగ్గుపడేదాన్ని కూడా కంపెనీ అని పెట్టేసారు. 100 TS ఐపాస్ అని చెప్పని బ్యానర్ పెట్టేసారు. The total number is 19,486 total industries applied online. All approvals issued 19,426 మంది కంపెనీలు అప్లై చేసుకుంటే 15,387 మందికి పర్మిషన్స్ ఇచ్చిండ్రట. ఆపరేషన్స్ అంటే కమెన్స్ అయినటువంటిది 11,950. ఇన్వెస్ట్మెంట్ వచ్చింది 93,094 కోట్లను చూపెట్టిండు. ఎంప్లాయ్మెంట్ విషయం మాట్లాడుతున్నాం, ఉద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ దట్ నెంబర్. కేటీఆర్ 15 లక్షలు అన్నాడు. టిఎస్ఐపిఆర్ ఇండస్ట్రీ కమిషనర్ ఏం చెప్తున్నాడు అంటే 6,99,966. ఎక్కడ పెట్టుకుంటారు కేటీఆర్ గారు మీ మొక్క మీ సంఖ్యతో? ఎందుకు అబద్ధం అంటున్నారు మీరు? ఏదైనా యువర్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన కూడా జయేష్ రంజన్ కదా, ఆయన కదా, ఆయన మీకు అబద్ధం చెప్తుండాలి. ఈజ్ నాట్ బ్రీఫింగ్ యూ ప్రాబ్లమ్ ఆర్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ద డీటెయిల్స్. డేటాకు డీటెయిల్స్ కు మీరు యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. మీ అవసరంతో మీ ఇండస్ట్రీ సెక్రటరీ అయినా మిమ్మల్ని మిస్లీడ్ చేయాలా, లేదు మీ ఇద్దరు కలిసి వాళ్ళ ప్రజలను మిస్లీడ్ చేయాలా? 6,99,000 ఎక్కడ, మొన్న 14,15 లక్షలు ఎక్కడ అని చెప్పి అడుగుతా ఉన్నాం. చర్చకు వస్తారా? దీని మీద చర్చకు వస్తారా? బహిరంగంగా అడుగుతున్నాం. గల్లా బట్టి అడిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడ పోయి 15 లక్షలు అంటారు కదా, 6,99,000 ఎందుకు వచ్చినాయి అని చెప్పి అడగండి అని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మన హక్కు, ఉద్యోగం మన హక్కు. ఎవరి దయాదర్శనం కాదు, పిచ్చం కాదు మనకి. దీంట్లో కూడా నేను అడుగుతా ఉన్నాను, దీంట్లో కూడా లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఇప్పుడు మీరు ఏ హోటల్ కలగరు, ఏ హోటల్కి పోయినా, చిన్న చిన్న పరిశ్రమలకు పోయినా వాడు బెంగాల్లో ఒరిస్సా వాడు వచ్చి అక్కడ పనిచేస్తుంటాడు, లేకపోతే ఇంకోటి పనిచేస్తుంటాడు. తెలంగాణకు మాత్రం లేదు. ఇవాళ ఇంత మీరు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లో 95% లోకల్స్ ఇస్తా అంటున్నారు, మరి ఇదే ప్రైవేట్ సెక్టర్ లో 95% లోకల్స్ అని చెప్పి మాట్లాడండి. దీనికోసమే కదా మేము కొట్లాడింది, తెలంగాణ ఉద్యోగం చేసింది, తెలంగాణ రావాలని చెప్పింది, వచ్చినాక మాకు ఉద్యోగాలు రావాలని చెప్పింది. నువ్వు ఎట్లా గవర్నమెంట్ జాబ్స్ అందరికి ఇవ్వలేవు, మరి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మన హక్కులు, మన ఆపర్చునిటీస్ మిగతా రాష్ట్రాల వాళ్ళు తీసుకుపోవద్దు అనుకుంటే తెలంగాణ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించే చర్యలు నుంచి చెప్పట్లేవు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు రిజర్వేషన్ లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎందుకు చేయవు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ లో దీనిపై కూడా చర్చ చేసి క్లారిటీ ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇది కథ అయిపోయింది కదా, ప్రైవేట్ సెక్టర్ సంబంధించినటువంటి. నాకు నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వవు, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు ఇవ్వవు, ఆఖరికి నేను నా కాలంలో నిలబెడతారా భయ్? నేనేదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటా, మరి అన్నదిస్తావా అని చెప్పని మేము అడుగుతున్నాం. అది కూడా ఇవ్వలేదు. సిగ్గు ఎగ్గులేని ప్రభుత్వం, గత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ పేరు మీద 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోట్ చేసింది. అది 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకొని వాళ్ళ కాలంలో నిలబడి సగౌరవంగా నిలబడేటువంటి పరిస్థితులు ఉండేది. ఇవాళ ఆత్మ న్యూనత భావంతో కలవరుచుకొని సిగ్గుతో బతుకుతున్నట్టు సమాజానికి ఏం సమాధానం చెప్తామని అడుగుతున్నా. నేను డేటాతో మాట్లాడుతున్న కేటీఆర్ గారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన డేటా ఇది
బీసీ చేపలు, గొర్రెలు, బర్రెలు, ఇస్త్రీ పెట్టెలు, మంగళ కప్పులు, కానీ ఉద్యోగాలు లేవు. కానీ మా కాళ్ళ మీద నిలబడతానికి మాత్రం మాకు లోన్ లేవు. ఏం న్యాయమే? భావిస్తున్నామా? కనీసం లోన్లో కూడా మేము అనుకూలంగా బీసీలు ఏం పాపం చేసినా మేము మైనారిటీ బీసీలు ఎక్కడ బీసీలో వచ్చిన ఇలాగా బీసీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుల మంత్రుల బీసీ కోటాల మంత్రుల్లో ఉన్నటువంటి సిగ్గులేదు. మన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే సిగ్గు ఎక్కలేదు. కనీసం అడిగే తమ్ములేదు, ధైర్యం లేదు. ఏమనంటే నేను యాదవులం, గౌడ్లము, లేకపోతే ఇంకోటి మేము మంత్రులు అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. సిగ్గుండాలి మీకు ఈ సంఖ్య చూస్తే. 2014 నుండి 2021 వరకు 837 కోట్ల 91 లక్షలు మాత్రం కేటాయించారు ఫర్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్. అది కూడా 2019 నుంచి 20 వరకు, 2020 నుంచి 20 వరకు ₹1 మిగిలిన. నేను చెప్తున్న 837 కోట్ల రూపాయలు ఇది కేవలం 2019 వరకు కేటాయించబడ్డ సంఖ్య 837 కోట్లు అయితే విడుదల చేసిన నిధులు 462 కోట్లు. ఇంకా 837 బికమ్ 462. ఆ 462 నుంచి ఖర్చు ఎంత పెట్టిండ్రా నాయన అని చూస్తే 212 కోట్లు. సిగ్గు బానిసనా? మాకు చేపలే కావాలా, మాకు గొర్రెలే కావాలా, బర్రెలే కావాలా, మంగళ కత్తులు కావాలా, ఇసురు పెట్టలే కావాలా? మాకు ఉద్యోగం కావాలి. మా కాళ్ళ మీద నిలబడేట్టుగా సాధికారత కల్పించేట్టుగా సహాయ సహకారం ప్రభుత్వం నుంచి ఈ దేవుడు కావాలా? ట్యాక్స్ పద్ధతి, ట్యాక్స్ పద్ధతి సొమ్మది ఎందుకు ఇవ్వవు? ఇక లబ్ధిదారులకు వచ్చిన లక్షల మంది అప్లై చేసుకున్నారండి. 3,32,555 మంది అప్లై చేసుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తించినది ఇచ్చింది 35,355 మంది. ఎట్లా? ఏం న్యాయం? ఈ బీసీలకు ఎందుకు ఇట్లా న్యాయం చేస్తున్నాం అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఎస్సీలు ఎక్కడ? ఎస్సీలకు సంబంధించి మా దళిత నేతలు, టీఆర్ఎస్ పార్టీ ఉన్న దళిత నేతలు సమాధానం చెప్పాలి. దళిత సమాజానికి దళిత క్రాంతి అని చెప్పిన డ్రామా మొదలుపెట్టింది కదా కేసీఆర్ గారు. 12,000 కోట్ల రూపాయలు. అది ఎందుకు అని అంటే హుజూరాబాద్ లో 30,000-40,000 మంది మాదిగలు ఉన్నారు, 4,000 మంది మాలలు ఉన్నారు కాబట్టి దళిత క్రాంతి మొదలుపెట్టి ఓట్లు కుదురుతారు ఏమని చెప్పని ఆటాడుతున్నారు. మరి దీనికి కూడా సమాధానం చెప్పాలని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లా ఎన్ని కోట్లు కేటాయించినావు, ఎంత ఖర్చు పెట్టినావు, ఎంతమందికి డబ్బులు విడుదల చేసినావు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ వర్ 9,15,053. 9,15,053. 9,15,553 మంది దళిత బిడ్డలు మాకు లోన్లు కావాలా, మా కాళ్ళ మీద మేము నిలబడతామని అప్లికేషన్ పెట్టుకుంటే మరి ఈ సంఖ్య కూడా దొంగలెక్కువ నాకు తెలియదు. 1,05,957 మందికి ఇచ్చింది. అంటే 10% ఇచ్చింది. ఏం పాపం చేసినా మేము? సప్లాన్ కింద 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ముఖ్యమంత్రి. ఈ 7 సంవత్సరాల 70,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టుండాలా? నువ్వు సప్లాను ఖర్చు పెట్టబోయింది. దళితులకు న్యాయం చేయవు, దళితులను అత్యాచారాలు ఆఖరికి ఎస్సీ కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించిన నిధులు ఖర్చు పెట్టవు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దుర్మార్గం జిల్లాల వారి డేటా ఉంది, కళ్ళలో రక్తం వస్తా ఉంది, డేటా చూస్తా ఉంటాయి. ఏ పాపం చేసినాం? బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాష్ట్రంలో బిచ్చగాడమా మేము? ఈ కోట్లేసి యంత్రాలమా మేము? అదే ఇంకోటి ఎంబీసీ కార్పొరేషన్, ఇదో డ్రామా. ఇక బీసీలలో కూడా ఇంకా అడగొక్కబడ్డ కులాలు ఉన్నాయి. ఇక ఆ కులాల కథైతే ఇప్పుడు అడిగేటోడు లేడు, బిచ్చగాడు. ఆ మొదట్లో పెట్టింది ఆ తాడు శ్రీనివాసన్ అని చెప్పని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అని పెట్టిండ్రు. అదంటే డ్రామా చేసి పడుతుంది. ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇస్తాను. 7 సంవత్సరాలు 7,000 కోట్లు ఖర్చు పెట్టాలా? నేను చెప్తా చూడండి. 14-15 ఏమి లేవు, 15-16 ఏమి లేవు, 16-17 ఏమి లేవు, 17-18 928 కోట్లు, 18-19 1000 కోట్లు, 19-20 5 కోట్లు, 20-21 500 కోట్లు. మొత్తం మీద వీళ్ళు కేటాయించినటువంటిది 2,433 కోట్లు. ఖర్చు పెట్టింది కేవలం 350 కోట్లు. మంజూరు చేసినాయి 350 కోట్లు. ఖర్చు ఎంత పెట్టిండ్రా నాయన అంటే 7,10,00,000 రూపాయలు. సిగ్గు. ధనిక రాష్ట్రం. ఎంబీ
బీసీలలో 40% ఎంపీసీలు ఉంటారు. చిన్న చిన్న కులాలు పాపం గొంతుండేవాళ్ళు. ఎందుకంటే వాడు నా ఎమ్మెల్యే గాడు, నా ఎంపీ గాడు, నా సర్పంచ్ గాడు, నా జెడ్పీటీసీ గాడు, ఎంపీసీ గాడు, ఎవరిని అనుమతి పట్టుకుంటాడో లేదు. సో వీళ్ళ కథ ఎట్లా ఉందంటే నోమాడిక్ ట్రైబ్స్ బీసీ సర్పంచ్తో ఇవి చెప్పండి. ఇది ఎంబీసీస్ కథ. ఎంతమందికి ఇచ్చిందా? 7 ఏళ్లలో 1419 మందికి 2433 రూపాయల కేటాయింపులు జరిగితే 350 కోట్లు మంజూరు చేస్తే 7 కోట్లు ఖర్చు పెడితే 1400 మందికి మాత్రమే లోన్లు ఇచ్చినావు. ఇది ఏం తగునా మీకు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఇదేమవుతుంది, మైనారిటీ బిడ్డలు పాపం, మైనారిటీ రెండు కాదు, సారీ, దళితులది గిరిజనులది కలిపి ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటే. ఎస్టీ కూడా తర్వాత ఇది మైనారిటీస్ సంబంధించి ఇది మైనారిటీ కులాలకు 227 కోట్ల రూపాయలు 7 సంవత్సరాల్లో కేటాయిస్తే శాంక్షన్ అయింది 200, వాళ్ళు ఖర్చు పెట్టింది 185 కోట్లు. కేవలం 20,000 మందికి మాత్రమే వాళ్ళు లబ్ధిదారులుగా గుర్తించారు. ఇది మైనారిటీ. అటు బీసీల నోట్ల మన్ను, ఎస్సీల నోట్ల మన్ను, ఎస్టీల నోట్ల మన్ను, ఎంబీసీల నోట్ల మన్ను, నోమాడిక్ ట్రైబ్స్ నోట్ల మన్ను, మైనారిటీ వర్గాల నోట్ల మన్ను. కేవలం సంచులు నిండుతున్నాయి, నోళ్లు నిండుతున్నాయి, కడుపు నిండుతున్నాయి మాత్రం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే, టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు మాత్రమే. మేము అడిగేటువంటి ఒక ప్రశ్న హేతుబద్ధమైన ప్రశ్న, న్యాయబద్ధమైన ప్రశ్న. 40 లక్షల మంది నిరుద్యోగుల కడుపు మంట నుండి వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఇది. నేను మాట్లాడిన మాట మీకు పరుషంగా అనిపించి వేదిక నుండి, కానీ ఏ విశ్వవిద్యాలయానికి మీరు పోయినా మన ఎవరో అంటా ఉన్నారు, కేసీఆర్ గారిని తిరిగి పెద్దోళ్ళు అయిపోవాలనుకుంటున్నారు అని చెప్పారు. ఎందుకు తింటారండి కేసీఆర్ గారిని? టీనా బురదా? నాలుగుకి ఏమైనా బురదుందా? లేదు. ఇవాళ ఇటువంటి వేదికల మీద, సామాజిక మాధ్యమాల మీద తింటున్న వాళ్ళని చూస్తేనే మీకు అంత బాధ అయితే, యూనివర్సిటీలో ఛాయ్ తాగే దగ్గర ఏం మాట్లాడుతున్నారు పోయినండి. కాకతీయ యూనివర్సిటీ, శాతవా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కోచింగ్ సెంటర్ లో వేలాది మంది ఉద్యోగాలు రాక కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళ ఇళ్లకి వెళ్ళి వాళ్ళ కోచింగ్ సెంటర్లకి వెళ్ళి అడగండి ఎట్లా తింటున్నారు. చచ్చిపోతారు, ఉరి పెట్టుకొని చచ్చిపోతారు. మీరు వాళ్ళు తింటే మాటలు వింటే. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మానవత్వంతో వ్యవహరించండి. మీకు బాధ్యత ఉంది, మీ పైన బాధ్యత ఉంది, మీకు కృతజ్ఞత కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1500 మంది యువకుల బలిదానాల మీద, ఆ రక్త తర్పణ మీద కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. కాబట్టి నిరుద్యోగ సమస్యను మేము వదిలిపెట్టేది లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అండగా నిరుద్యోగ సమస్యను పల్లె పల్లెలో, కాలేజీలో, యూనివర్సిటీలో తీసుకుపోతాం, కొట్లాడతాం. కానీ ఇవాళ మీరు క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నారు, ఒకటి అవుతున్నది, 2 గంటలకు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ చూసుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, చీఫ్ సెక్రటరీ ఒక సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయన రాజేష్ శర్మ చీఫ్ సెక్రటరీ ఉండే కదా, ఆయన ఇంతకుముందు ఉండే కదా, ఆయన అడ్వైజర్ అయ్యాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన రాయి కాదు, ఇంకో ఒక 3-4 చీఫ్ సెక్రటరీలు అడ్వైజర్ ఉన్నారు. ఏం అడ్వైజ్ ఇస్తున్నారు మీరంతా? ఏం అడ్వైజ్ ఇస్తా ఉన్నారు మీరు? ప్రభుత్వ ఉద్యోగాలు నింపరు, ప్రైవేట్ ఉద్యోగాల్లో న్యాయం చేయరు, అబద్ధాలు చెప్తారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇయ్యరు, మొత్తం నిరుద్యోగ సమాజంతో ఆటలాడుతున్నారు. కాబట్టి నేను ఇవాళ కర్రలు వాల్చి వాత పెట్టాలి నిరుద్యోగ సమాజం టీఆర్ఎస్ ప్రభుత్వానికి. హుజూరాబాద్ లో ఓటు అడిగితే నా ఉద్యోగం ఏదైనా, బీజేపీ కూడా ఏం తప్పలేదుగా. కోట్ల ఉద్యోగం, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పండి పెద్ద మనిషి. 14 కోట్లు ఇవ్వాలి, 14 కోట్లు కదా, 14 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్, లాస్ట్ ఒక మాట చెప్తామని ఎంతమంది చెప్పినట్టు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్. 1000 కోట్ల, లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన మేము స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిండ్రు. తెలంగాణలో 7 సంవత్సరాల్లో ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అయినా పెట్టిందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు ఆఖరి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తేనే. ఇంతకుముందు డిఆర్డీఎల్ అక్కడో ఇక్కడో రకరకాల
ఇవాళ ఉందా ఫెసిలిటీ వాడు ఎక్కడ? మీరు ఉద్యోగాలు ఇవ్వరు, లోన్లు ఇవ్వరు, స్కిల్ కూడా డెవలప్ చేస్తారు. మొత్తం మీకు ఎట్లా డబ్బు సంపాదించాలన్న సోయి తప్ప విద్యార్థి నిరుద్యోగులకు